సో ఫస్ట్ నేను ఒక మాట చెప్పిన తర్వాత వీడియోలోకి వస్తా. టెక్స్ట్ బుక్ చదవకుండా మీరు ఎగ్జామ్స్కి వెళ్తే మార్క్స్ మీరు సాధించలేరు. పాస్ అవుతారు, 60లు 70లు వస్తాయి కావచ్చు ఆ గైడ్స్ చదివితే. విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, టెక్స్ట్ బుక్ ఎవరైతే బాగా చదువుతారో లెసన్ బాగా వినాలి. క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను ఇప్పుడు మీకు చెప్పే క్వశ్చన్స్ ఆధారంగా మీకు అర్థమవుతుంది. అసలు ఏమాత్రం కృషి చేయకుండా కొన్ని మార్క్స్ వస్తాయి టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి. టాపర్ సీక్రెట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్. చాలా మంది ఫాలో అవ్వరు. ఆ స్కూల్స్ లో వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్స్, గైడ్స్ అవి ఫాలో అవుతా ఉంటారు. అవి మీకు హెల్ప్ అవుతాయి కావచ్చు, కానీ అసలు విషయాన్ని పక్కన పెడతారు. ఆ టెక్స్ట్ బుక్ మమా అనిపిస్తారు కొందరు టీచర్స్. అక్కడక్కడ బుక్ పక్కన పడేసి గైడ్స్ ఇస్తా ఉంటారు. మరి అది ఎంత చారిత్రక తప్పిదం అవుతుందంటే అది స్కోర్ అందుకే వాళ్ళకి రాదు. ఎంత కష్టపడతారు, క్లాసులు గంటల తరబడి తీసుకుంటారు, పిల్లలు ఫాలో అవుతా ఉంటారు, స్కోర్ వచ్చేసరికి ఫెయిల్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ స్కోర్ రాదు. ఎందుకంటే ఈ సీక్రెట్ ఫాలో అవ్వరు. టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఎంత ఎసెన్షియల్ అంటే ఇంకా నేను చెప్పలేను. అది నాకు చెప్పలేను. టాపర్ సీక్రెట్ ఈజ్ టెక్స్ట్ బుక్ రీడింగ్. ఇంగ్లీష్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకైనా, బట్ మీరందరూ 10th క్లాస్ వీడియో కాబట్టి కంపల్సరిగా టెక్స్ట్ బుక్ బాగా చదవండి. ఇది లిమిటెడ్ సిలబస్. రెండవది ఇంకొక మాట చెబుతా. ఇప్పుడు SA1 ఎగ్జామ్స్ కి సంబంధించి సిలబస్ వచ్చేసి మనకు యూనిట్ నెంబర్ 1 to 4 అయితే ఒక చిన్న యాడింగ్. SA1 పేపర్ వచ్చేసి స్టూడెంట్స్ కి తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కి సెపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టేట్ మొత్తం ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. అన్ని జిల్లాలకి సేమ్ పేపర్ కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ కి సెపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది SA1 కి సంబంధించి. ఓకేనా? అయితే ఇక్కడ నేను కనెక్షన్ ఏంటంటే సిలబస్ 1 to 4 యూనిట్స్ ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోమంటారు. కానీ ఏం చేయాలి అంటే మోర్ ఫోకస్ ఈజ్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 to 3. 4th యూనిట్ పైన తక్కువగా క్వశ్చన్స్ వస్తాయి SA1 లో. ఎందుకంటే కొన్ని చోట్ల సిలబస్ అయిపోవటం, అది ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడక్కడ. వాటిని దృష్టిలో పెట్టుకొని అంటే మంచిగా క్వశ్చన్ పేపర్ తయారు చేసే వ్యక్తి తప్పనిసరిగా అది ఫాలో అవుతారు. 4th యూనిట్ ని కొంచెం తగ్గిస్తారు. ఇస్తే ఒక 5 మార్క్స్ కి ఏమన్నా రావచ్చు. ఇస్తారు ఎంతో కొంత, 5 మార్క్స్ కి, లేదా కొన్ని చోట్ల అయితే మాపుతాం పూర్తిగా. 4th యూనిట్ ఆపేస్తాం, ఎందుకంటే టైం ఉంది కదా. ఫస్ట్ 3 యూనిట్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఇది గుర్తు పెట్టుకోండి. బాగా చదవండి. ఫస్ట్ 3 యూనిట్స్ అనేది బాగా చదవాలి. అప్పుడు మీకు మంచి స్కోర్ అనేది చేస్తారు. 4th యూనిట్ బట్ టాపర్స్ ఉన్నారు చూసారా, సార్ నాకు 98 రావాలి, 99 రావాలి, 100 రావాలి, 95+ రావాలన్నది 4th యూనిట్ కూడా తరువుగా చదవాలి. ఎందుకంటే చెప్పలేము మన క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు. మరి ఆయన 4th యూనిట్ కూడా తగులుకొని ఇచ్చేసాడు అనుకోండి పూర్తిగా, దాన్ని తీసాపోయి ఇచ్చేస్తే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయన తప్పుపట్టలేదు. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి సిస్టమ్ లో 4 యూనిట్స్ తీసుకోవచ్చు అని ఉంటది కాబట్టి జనరల్ గా సీనియర్ క్వశ్చన్ పేపర్ సెటర్ అయితే ఫస్ట్ 3 యూనిట్సే తీసుకుంటారు. ఇది గుర్తు పెట్టుకోవాలి ఒకటి. ఇంకా తర్వాత చూస్తే ఇక క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ కి సంబంధించి స్టూడెంట్స్ మీరు SSC ఎగ్జామ్స్ కి సంబంధించి 80 మార్క్స్ పేపర్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది, ఏం మారలే. మార్క్సే ఉండబోతున్నాయి ఈ సంవత్సరం కూడా. ఇక క్వశ్చన్ పేపర్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఈజ్ ఫర్ 60 మార్క్స్, పార్ట్ బి ఈజ్ ఫర్ 20 మార్క్స్. మీకు ఇప్పటికే చూసి ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడక్కడ స్టూడెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా మరి వాళ్ళు పార్ట్ బి ఆన్సర్స్ పార్ట్ బిలోనే రాయకుండా పార్ట్ ఏలో ఉన్నటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ లో తీసుకొచ్చి రాస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా రాస్తా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా రాశారు. స్పాట్ వాల్యుయేషన్ పోయిన టీచర్స్ చూసి షాక్ అయ్యారు. దాన్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. పార్ట్ ఏలో రాశారు, మార్క్స్ ఇవ్వచ్చా అంటే అది వేరే విషయం. అప్పుడు ఏం జరుగుతుందని ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన పర్లేదు. కానీ పార్ట్ బి ఆన్సర్స్ పార్ట్ బిలోనే రాయాలి. మరి తీసుకొచ్చి ఆన్సర్ స్క్రిప్ట్ లో రాస్తే మీకు నష్టం జరుగుతుంది, మార్క్స్ పోతాయి. పార్ట్ బిలో ఆన్సర్స్ అక్కడనే మీకు స్పేస్ ఇస్తారు, అక్కడే రాయాలి. టీచర్స్ అందరూ దయచేసి రిక్వెస్ట్ పెట్టిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో పార్ట్ ఏలో రాయించకండి. అక్కడక్కడ స్పాట్ వాల్యుయేషన్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో పిల్లలు మరి వాళ్ళు మార్క్స్ కోల్పోతా ఉన్నారు. స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పార్ట్ బి ఆన్సర్స్ పార్ట్ ఏలో రాయించొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మనం చూసినట్లయితే ఒకసారి ఇంపార్టెంట్ చెప్పే ముందు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే మొత్తంగా 80 మార్క్స్ గాను పార్ట్ ఏ 60, పార్ట్ బి 20 అనుకున్నాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 1 to 36 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 36 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో. ఇందులో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 to 16 వరకు, పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 17 to 36 వరకు. అంటే మనకు ఫస్ట్ 16 క్వశ్చన్స్ 60 మార్క్స్ అన్నట్టు. ఇంకా 17 నుంచి 36 లోపల 20 మార్క్స్ కి. ఇది క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్.
ఇక మనం పార్ట్ ఏ నుంచి ఏమేమి చదువుకోవాలి, ఏ డిస్కోర్సెస్, ఏ ప్యాసేజెస్, గ్రామర్ ఏంటి, ఎలా ప్రజెంట్ చేయాలి మొత్తం చెప్తున్నారు. కొంచెం టైం పడుతుంది కదా అంతా చెప్పాలంటే, కొంచెం ఓపిక చూడండి, తప్పదు మరిగా. చూసిన తర్వాత మీకు క్లారిటీ కంపల్సరీ వస్తుంది. మనకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవగానే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 2 ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 1 to 4 ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్, 5 to 8 ఇంకొక కాంప్రహెన్షన్ ప్యాసేజ్. స్టూడెంట్స్ కి ఇవాళ టీచర్స్ ఇప్పటికే చెప్పుంటారు. ఫస్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వచ్చేసి రీడింగ్ ఏ నుంచి మాత్రమే వస్తుంది. ఫస్ట్ 4 యూనిట్స్ ఉన్నాయి కదా, అంటే ప్రతి 4 యూనిట్లను రీడింగ్ ఏ ఉంది. ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ ఉంది. ఫస్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వచ్చేసి కేవలం రీడింగ్ ఏ నుంచి వస్తుంది. సెకండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5 to 8 ఇది బి రీడింగ్ నుండి కానీ సి రీడింగ్ నుండి కానీ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఫస్ట్ 3 యూనిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. మనకి పారాగ్రాఫ్ జనరల్ గా స్టూడెంట్స్, టీచర్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ లో మంచి మంచి ప్యాసేజెస్ ఉంటాయి, బాగా వర్ది పాయింట్స్ ఉంటాయి, మంచి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఉంటాయి. టీచర్స్ మీకు కూడా చాలా లెసన్ పెద్ద సైజు ఉంది కాబట్టి మరి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ లో చాలా ప్యాసేజెస్ ఉంటాయి, ఎలా అనుకుంటారు? అన్ని ఏం రావు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కొంచెం స్ట్రైకింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాంప్రహెన్షన్ కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటికి సంబంధించి మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్యాసేజ్ మనకి మాక్సిమం యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ లేదా ది జర్నీ వస్తుంది. యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్, ది జర్నీ, ఈ 2 లెసన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఈ 2 లెసన్స్ ఫస్ట్ ప్యాసేజ్ రావడానికి 70% ఛాన్స్ ఉంది. 70% లేదా తక్కువ సందర్భాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ లో కూడా చాలా రేర్ గా వచ్చినటువంటిది డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. బట్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్, ద జర్నీ, ఈ రెండిట్లో ఇది తప్పనిసరిగా మీకు ఫస్ట్ ప్యాసేజ్ ఈ 2 లెసన్స్ నుంచి వస్తుంది. లేదా ది డియర్ డిపార్టెడ్, ఇంకా ఎవరో మనం కనాలిగా ఎప్పుడన్నా ఉంటే రెండవు విత్ రే ఉంది కదా, అది యూనిట్ నెంబర్ 4 లో ఏ రీడింగ్ అది అక్కడ ఉంది. బట్ మాక్సిమం క్వశ్చన్ పేపర్ సెటర్ అవాయిడ్ చేయాలని నా రిక్వెస్ట్. ఇక నుంచి అయినా మీరు అది గుర్తుపెట్టుకోవాలి, నామ్స్ అట్లా ఉంటాయి. ఓకే కదా. సో యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్, ది జర్నీ కంప్లీట్ గా చూసుకోండి. అందుట్లో కూడా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ ఉంటాయి మేజర్ గా. అయితే పారాగ్రాఫ్ సైజ్ కూడా కొందరు పిల్లలు ఏం చేస్తారంటే చిన్న ఉంటాయి చూసారా, అవి రావు మాక్సిమం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రూల్స్ అలా ఉంటాయి. మనకి మినిమం ఒక 250 words సైజ్ ఉండాలి పారాగ్రాఫ్. అంటే 2 పారాగ్రాఫ్లు కల్పిస్తారు కావచ్చు ఒకసారి, కానీ బట్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిక్ 13 years ఏజ్ లో న్యూస్ ఆర్టికల్ చదివినప్పుడు అని ఉంటుంది, లేదా బెథనీ హ్యామిల్టన్ ని మీట్ అయినప్పుడు వాళ్ళిద్దరం అక్కడ జరిగినటువంటిది, లేదా నిక్ డిప్రెషన్ గురైనప్పుడు. ఇప్పుడు ఈ 3 areas ఉన్నాయి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 హౌ డిడ్ నిక్ ఫీల్, లేదా నిక్ ఈజ్ ఎ టార్సో, అక్కడ ఒక స్టార్ట్ అవుతుంది. ఇది ఈ 4 ఏరియాలు ఉన్నారు చూసారా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత జర్నీలో ఇక అన్ని పారాగ్రాఫ్స్ కూడా సాలిడ్ గా ఉంటాయి జర్నీ లెసన్ లో. బట్ అక్కడ మీరు ఆ లెసన్ చూసుకునేటప్పుడు ఆ పారాగ్రాఫ్స్ సైజ్ చూసుకోవటం, అన్ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరు అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేయండి. బట్ ఓవరాల్ గా ఏంటంటే టెక్స్ట్ బుక్ బాగా చదవండి, ఈ లెసన్స్ అన్నిటికి సంబంధించి ఇవి చూసుకొని ఉండండి. అయితే నేను ప్రీవియస్ గా క్వశ్చన్స్ స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ కూడా 4 3s are 12 marks. టీచర్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మరి మనం చెప్తూనే ఉన్నాం, క్వశ్చన్స్ కి మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా మినిమం 3 sentences లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. 3 or 4 sentences. అంతేగాని ఇంత పారాగ్రాఫ్లు మీరు రాయాల్సిన అవసరం లేదు. అట్లాంటి క్వశ్చన్స్ ఎవరు కూడా మీరేమి అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఇంత పారాగ్రాఫ్లు లేదా 1 full page పారాగ్రాఫ్ ఆన్సర్స్ రాస్తా ఉన్నారు, అవసరం ఉండదు. మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ అట్లాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయదు. అట్లాంటి క్వశ్చన్ ఎవరు అనిస్తే అది వేస్ట్ క్వశ్చన్ అన్నట్టు. ఒక 3 to 4 sentences లో ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి సెంటెన్స్ ని క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయండి, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ చేయండి. ఇలా చేస్తే ఆన్సర్ రిలేటెడ్ గా ఉండి, క్వశ్చన్ ఆన్సర్ రిలేటెడ్ గా ఉండి, పంక్చువేషన్స్ కరెక్ట్ గా ఫాలో అయితే కనీసం పంక్చువేషన్స్ కి 1/2 mark ఉంటుంది. పంక్చువేషన్ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయటం, ఫుల్ స్టాప్ పెట్టడం, మళ్ళీ క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్, ఇది ఫాలో అవ్వండి. మీకు ప్రతి క్వశ్చన్ కి 1/2 mark. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతో కొంత ఆ క్వశ్చన్ కి సంబంధించి ఉన్నప్పుడు ఈజీగా ప్రతి స్టూడెంట్ 2 marks తెచ్చుకోవచ్చు ప్రతి దాంట్లో. ఇంకొకటి ఏంటంటే గ్రామాటికాలిటీ, సెంటెన్సెస్ గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉంటే 1 mark ఇవ్వాలి.
ఆన్సర్ రిలేటెడ్ గా ఉంటే 1.5 మార్క్, పంక్చువేషన్స్ హాఫ్ మార్క్, గ్రామర్ ఫాలో అయినందుకు 1 మార్క్, మొత్తంగా 3 మార్క్స్ ఈ విధంగా వాడు చేయాలి. టిక్కులు కొట్టి మార్క్స్ ఇవ్వద్దు, పిల్లలకు అలవాటు చేయించండి. స్పాట్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో చూపించండి. టీచర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. టిక్కులు కొట్టి ఇట్లా కొట్టి మార్క్స్ ఇవ్వకండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. ఆన్సర్ రిలవెంట్ గా ఉంటే 1.5 మార్క్, పంక్చువేషన్ హాఫ్ మార్క్, గ్రామర్ రూల్స్ అంటే సెంటెన్సెస్ గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉన్నట్లయితే 1 more మార్క్. ఇట్లా 3 మార్క్స్ అవాయిడ్ చేయండి. కనీసం పిల్లలు రాసిన వాటిని, ఆన్సర్స్ రాసిన వాటిని అండర్లైన్ చేయండి. గ్రామర్ తప్పులు ఉన్నా, పంక్చువేషన్స్ లేకపోయినా వాళ్ళకి అలవాటు చేయండి. మార్క్స్ రావాలంటే టిప్స్ ఫాలో అవ్వకుండా మార్క్స్ ఇవ్వద్దు. ఒక టిక్ కొట్టి 3 మార్క్స్ లేదా ఒక ఇంటూ మార్క్ పెట్టి 0 మార్క్స్ అట్లా ఉండదండి. ఇట్లా చేస్తే మార్క్స్ అసలు అర్థం పర్థం లేకుండా అవుతుంది. కొందరు ఇంకా చూస్తాను 100కి ప్రతి యావరేజ్ స్టూడెంట్స్ కూడా నేను చూసా లాస్ట్ ఇయర్ లో ఫుల్ మార్క్స్ వచ్చేసినాయి. ఎందుకు వస్తాయి అంటే ఇట్లా టిక్కులు పెట్టేస్తా ఉన్నారు అక్కడక్కడ కొందరు. ప్లీజ్ చేయొద్దు. టీచర్స్ కూడా కొంచెం దయచేసి మీరు చెడుగా అనుకోవద్దు. మనం అందరం ఇంగ్లీష్ టీచర్స్ కాబట్టి ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన వాళ్ళు. నేనేం చెప్తున్నా అంటే రూల్స్ ప్రకారం మార్క్స్ ఇద్దాం. పిల్లలకి కామన్ గా ఉండాలి. ఏం చేసినా పిల్లలందరికీ కామన్ గా మార్క్స్ వచ్చేటట్టు చూడాలి. అంటే రియల్ మార్క్స్ రావాలి. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ నేను ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది నేను ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ బ్లూమ్స్ టాక్సానమీ తోటి పెట్టా నేను. మీరు ప్రీవియస్ వీడియోస్ లో నాకు చూడండి. కాంప్రిహెన్షన్ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం 4 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి దాంట్లో కూడా ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ అని, ఒక ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్ అని, ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అని, ఒక ఇవాల్యుయేటివ్ క్వశ్చన్, ఇట్లాంటివి ఉన్నాయి మన దాంట్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియో సైజ్ పెరిగిపోతాయి అన్ని చెప్పుకుంటా పోతే. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం డియర్ టీచర్స్ ఒక్కసారి మీరు క్లాస్ రూమ్ లో ఆ వీడియో ప్లే చేసి చూపించండి, మీరు చూడండి లేదా మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ వస్తాయి మనకి బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం. ఓకేనా? దీన్ని మీరు ఒక్కసారి నేను ప్రీవియస్ వీడియోస్ లో చూడండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ బ్లూమ్స్ టాక్సానమీ అని కొట్టండి, మన దాంట్లో వస్తుంది. ఆ వీడియోస్ చూడండి. ప్రీవియస్ వీడియో చూడటం తెలుసు కదా, వీడియోస్ లో పోయి మీరు అక్కడ చూస్తా అంటే ఈ మధ్యన పెట్టాను ఆ వీడియో, ఒకసారి చూడండి. దీనికి ముందు 3-4 వీడియోస్ బ్యాక్ లోనే ఉంటుంది, అది చూడండి. నేను దీన్ని చివరిలో వీడియో అయిపోయే ముందు అక్కడ స్క్రీన్ పైన కూడా దాన్ని డిస్ప్లే చేస్తే, కావాలంటే దాన్ని చూడండి ఒకసారి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఇంకా సెకండ్ ప్యాసేజ్ కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లెసన్స్ వచ్చేసి నారాయణమూర్తి ఐ విల్ డూ ఇట్, ది బ్రేవ్ పాటర్. ఈ రెండిట్లోంచి మ్యాక్సిమం 80%, 90% పాసిబిలిటీ ఉంది సెకండ్ ప్యాసేజ్. మళ్ళీ చెప్తున్నాను ఏంటది? ఐ విల్ డూ ఇట్, ది బ్రేవ్ పాటర్. మిస్ అయితే ది నెవర్ నెవర్ నెక్స్ట్. తక్కువ సార్లు ది నెవర్ నెవర్ నెక్స్ట్. డియర్ డిపార్టెడ్, నెవర్ నెవర్ నెక్స్ట్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ లెసన్స్. వాటి నుంచి ఏమొస్తాయని నెక్స్ట్ చెప్తా. వాటి నుంచి కూడా వస్తుంది ఇప్పుడు, కానీ ఇక్కడ వచ్చే అవకాశాలు తక్కువ. ఇక్కడ వచ్చే కాంప్రిహెన్షన్ లో వచ్చే అవకాశాలు తక్కువ. వాటికి ఎక్కడ వస్తాయో వాటిలో ఏమి ఇస్తారో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. వాటి నుంచి కూడా వస్తుంది, బట్ క్వశ్చన్స్ నేను చెప్తా వాటిలో ఏమొస్తాను అనేది కొంచెం పేషెంట్ గా చూడండి. ఇది 2 కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కి సంబంధించి. సో బాగా చూసుకోండి. 2 లెసన్స్ అయితే అయిపోతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 9 వరకు అయిపోయింది, 8 వరకు అయిపోయింది కాబట్టి 9 to 12 స్టడీ స్కిల్స్ ఉంది. మీకు తెలిసిందే. మనకి చార్ట్స్ ఉంటాయి ఇక్కడ, బార్ గ్రాఫ్, ట్రీ డయాగ్రామ్, టేబుల్, పై చార్ట్, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఈ 5 చార్ట్స్ లో ఒకటి వస్తుంది. ఏ చార్ట్ వచ్చినా ఒకటే, బట్ స్టూడెంట్స్ అందరికి నేను తెలియజేసేది ఒకటే. చార్ట్స్ చాలా ఈజీగా ప్రతి స్టూడెంట్ కి ఒక్కొక్క క్వశ్చన్ కు, క్వశ్చన్ నెంబర్ 9 to 12 4 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ ప్రతి స్టూడెంట్ విల్ గెట్ మార్క్స్ ఈజీలీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ గా టైటిల్ పైనే ఉంటుంది, చార్ట్ టైప్ పైన నంబర్ ఆఫ్ కేటగిరీస్ దానిపైన ఉంటుంది. వాట్ ఈస్ దిస్ చార్ట్ అబౌట్ అండ్ హౌ మెనీ కేటగిరీస్ దార్ అనేది 9th క్వశ్చన్. ఫిక్స్డ్ క్వశ్చన్, ఇది ఫిక్స్డ్ క్వశ్చన్. సరే, ఇక మిగతా క్వశ్చన్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా పెట్టినాం, చూడండి. మీరు ఒక్క వీడియోనే కాదు, ఇది ఒకటే టాపిక్ కాబట్టి నేను లెంత్ పెంచట్లే. కానీ ఇక్కడ మార్క్స్ తెచ్చుకోవాలంటే స్టూడెంట్స్ ఇదేంటంటే గ్రామర్ కి హాఫ్ మార్క్, పంక్చువేషన్స్ కి హాఫ్ మార్క్ ఉంది 2 మార్క్స్ లో. టీచర్స్ మీకే చెప్తున్నా, ప్లీజ్ రిలవెంట్ ఆన్సర్ ఉంటే 1 మార్క్, గ్రామర్ రూల్ సరిగ్గా ఫాలో అయితే హాఫ్ మార్క్, పంక్చువేషన్స్ కి హాఫ్ మార్క్. 2 మార్క్స్ ఇచ్చే విధానం ఇట్లా. స్టూడెంట్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 2 సెంటెన్సెస్ లో ఆన్సర్ రాయాలి. ఇదైతే మర్చిపోవద్దు. ఈజీగా మార్క్స్ స్కోర్ చేస్తారు. ఇది బియాండ్ సిలబస్, టెక్స్ట్ బుక్ కు సంబంధించిన చార్ట్స్ ఎక్కడో ఒకసారి తీసుకొని ఇస్తారు. ఆల్ ద స్టూడెంట్స్ కెన్ గెట్ 8 out of 8 హియర్. యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో. పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు కూడా లిబరల్ మార్క్స్ పడే ఏరియా ఏంది పబ్లిక్ ఎగ్జామ్ లో? ఈ క్వశ్చన్ నెంబర్ 9 to 12 స్టడీ స్కిల్స్ టక్ 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 పడిపోతాయి మార్క్స్. మీరు కొంచెం ఆ చార్ట్ చూసి రాయాలి. కళ్ళు కనిపిస్తున్నాయి లేదో చెక్ చేసుకోండి. ఆ చార్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి కింద క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే అయిపోయాయి. ఈజీగా ఉంటుంది. హైయెస్ట్ పర్సెంటేజ్, లోయెస్ట్ పర్సెంటేజ్, యువర్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవింగ్, ఇవే 4 క్వశ్చన్స్ వచ్చేది కూడా.
ఒకటేమో టైటిల్, రెండోది ఏమో హైయెస్ట్, మూడో క్వశ్చన్ ఏమో లోయెస్ట్, ఇంకోటి ఫోర్త్ క్వశ్చన్ ఏమో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడుగుతారు, నీ సజెషన్స్ అడుగుతారు. ఇది ఇక్కడ వస్తుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 13కి పోదాం. దీనికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మన వీడియోస్ లో నంబర్ 1 వీడియోస్ ఉన్నాయి, మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఎంత యూస్ఫుల్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి ఇంకా మన దాంట్లో చూడండి అన్ని టాపిక్లు, రీడింగ్ కాంప్రహెన్షన్, అసలు క్వశ్చన్ నెంబర్ 1 to 36 వరకు ప్రతి టాపిక్ పైన స్పెషల్ వీడియోస్ చేయబడి ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కు సంబంధించి వండర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవే వస్తాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్ ఈజీగా ఉండే వస్తాయి. మీరు ఒక్కసారి నేను ఈ వీడియో ఎండింగ్ లో దానిపైన కూడా స్క్రీన్ పైన చూపిస్తాను. బట్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మన దాంట్లో ఉంటుంది, చూడండి. అది చూసారంటే ఒక 20-25 minutes లో ఉన్నాయి. 2-3 వీడియోస్ ఉన్నాయి, అసలు ఈజీగా చెప్పబడి ఉన్నాయి. మీరు ఒక్కసారి అది చూస్తే మీరు ఇంకా అలా వెళ్ళిపోతారు. ఇంకా అది ఒక్కసారి చూస్తే చాలు. సెపరేట్ టాపిక్స్ ఉన్నాయి, టోటల్ టాపిక్స్ కలిపి కూడా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ దట్ వీడియో, డోంట్ మిస్ ఇట్. అది నేను మాత్రం గట్టిగా చెప్తా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇక్కడ నేను దాన్ని చెప్పను, ఎందుకంటే ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది, వీడియో సైజ్ పెరుగుతా ఉంది ఇప్పటికే. రైట్, ఇంకా తరువాత క్వశ్చన్ నెంబర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 14 మీకు ఇక్కడే నా హెల్ప్ అవసరం. ఇక్కడ మీకు కావాల్సింది మేజర్ డిస్కోర్స్, 10 marks డిస్కోర్స్, చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 14 లో 2 మేజర్ డిస్కోర్సెస్ వస్తాయి. ఒకటేమో గ్రూప్ ఏ నుండి, ఒకటి గ్రూప్ బి నుంచి. టీచర్స్ ఐడియా ఉంది కదా, పిల్లలు కూడా అట్లా చెప్పండి. గ్రూప్ ఏ నుంచి ఒకటి, గ్రూప్ బి నుంచి ఒకటి వస్తుంది. 2 గ్రూప్ ఏ నుంచి లేదా 2 గ్రూప్ బి నుంచి ఎవ్వరు, గుర్తుంది కదా, ఇది క్లారిటీ ఉండాలి. అయితే ఇక్కడ మనకు వచ్చేది నేను 4-5 చెప్తా, అవే వస్తాయి. ఇంటర్వ్యూ, కాన్వర్జేషన్, డిస్క్రిప్షన్, తర్వాత లెటర్ రైటింగ్, బయోగ్రాఫికల్ స్కెచ్. ఈ 5 చూసుకోండి, మాక్సిమం వస్తుంది. తప్పితే కొరియోగ్రఫీ స్క్రిప్ట్, అనదర్ మనం చూసారా, దానికి సంబంధించి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ తక్కువ ఛాన్స్ ఉంది, వస్తాయి. వీటిలో నుంచి ఒకటి గ్యారెంటీగా ఉంటుంది. అయితే ఈ టాపిక్స్ చెప్పడమే కాదు, ఏ ఇంటర్వ్యూస్ మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూస్ 2. ఇంటర్వ్యూ అంటూ వస్తే ఇంటర్వ్యూ విత్ నారాయణమూర్తి లేదా ఇంటర్వ్యూ విత్ నిక్. ప్రతి డిస్కోర్స్ కు సంబంధించి ఈజీ టిప్స్ తోటి మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. స్టూడెంట్స్ చూడండి, ప్రతి డిస్కోర్స్ ఇంటర్వ్యూ ఎలా రాయాలి, టిప్స్ ఏంటి, ఈజీ స్టెప్స్ ఏంటి, వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. నారాయణమూర్తి ఇంటర్వ్యూ, నిక్ ఇంటర్వ్యూ, ఈ రెండిట్లో ఒకటి రావచ్చు ఇంటర్వ్యూ వస్తాయి. ఇక కాన్వర్జేషన్ కి వచ్చినట్లయితే మనకు అవి కూడా చెప్తాను, ఏ కాన్వర్జేషన్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి. టీచర్స్ మీరు కూడా వాటిపైన ఫోకస్ పెట్టండి. కాన్వర్జేషన్స్ కి సంబంధించి కాన్వర్జేషన్ బిట్వీన్ నిక్ అండ్ నిక్స్ మదర్, ఎప్పుడు వెన్ హీ వాజ్ డిప్రెస్డ్, అదొకటి చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. ఇక రెండోది వచ్చేసి కాన్వర్జేషన్, అదే లెసన్ నుంచి కాన్వర్జేషన్ బిట్వీన్ నిక్ అండ్ బెథనీ హ్యామిల్టన్. ఆమెను వెళ్ళి కలుస్తాడు కదా సర్ఫింగ్ నేర్పించమని, ఆ సందర్భంలో కాన్వర్జేషన్ ఎలా జరగవచ్చు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్. ఆ లెసన్ కి సంబంధించి కాన్వర్జేషన్స్ అవి. తర్వాత ఐ విల్ డూ ఇట్ నుంచి కాన్వర్జేషన్ బిట్వీన్ మూర్తి అండ్ హిస్ ఫాదర్, మోస్ట్ ఇంపార్టెంట్. 3వ కాన్వర్జేషన్ చెప్పిన, ఇవి చూసుకోండి సరిపోతుంది. కాన్వర్జేషన్ బిట్వీన్ మూర్తి అండ్ హిస్ ఫాదర్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అది. ఇక 4వ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ చెప్తాను, కాన్వర్జేషన్ బిట్వీన్ ది పాటర్ అండ్ హిజ్ వైఫ్. ఎప్పుడు వెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది జనరల్ ఆఫ్ ది ఆర్మీ, భార్యతో ఆయన కాన్వర్జేషన్ చేస్తే ఎలా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. ఈ 4 కాన్వర్జేషన్స్ లో ఒకటి వచ్చే అవకాశం. కాన్వర్జేషన్ అంటూ వస్తే SA1 లో ఈ 4 వస్తుంది మాక్సిమం. ఇంకా వస్తే ఇంకొక కాన్వర్జేషన్ ఛాన్స్ ఉంది, 5th కాన్వర్జేషన్ బిట్వీన్ ది నేరేటర్ అండ్ హిస్ ఫాదర్. ఎక్కడ జర్నీ లెసన్ కి సంబంధించి తక్కువ ఛాన్స్ ఉంది, బట్ ఉంది. ఇంకా కావాలంటే టాపర్స్ గా చూసుకునే వాళ్ళు ఇంకేదన్నా కాన్వర్జేషన్ బిట్వీన్ సత్యజిత్ రే అండ్ గ్యాస్టన్ రాబర్ట్స్, వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్ జరగవచ్చు అనేది పాసిబిలిటీ ఉంది, రాదు కానీ ఉంది. వీటికి మించి ఈ 5-6 కాన్వర్జేషన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవి మీరు SA1కే కాదు SA2 కూడా ఈ ఫస్ట్ 4 లెసన్స్ లో ఇంపార్టెంట్ డిస్కోర్సెస్. ఇవి కాన్వర్జేషన్ కి సంబంధించి చెప్పా కదా, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ చెప్పా, ఇంపార్టెంట్ కాన్వర్సేషన్స్ చెప్పా. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాను, ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ లో డిస్క్రిప్షన్ చెప్పా. డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీలింగ్స్ మనకు వచ్చేది ఎగ్జామ్స్ లా, దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ ఆఫ్ నిక్స్ ఫీలింగ్స్ వెన్ హీ వాజ్ డిప్రెస్డ్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే కదా, ఇది మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఇది. ఇక రెండవది డిస్క్రిప్షన్ ఆఫ్ నారాయణమూర్తిస్ ఫీలింగ్స్ వెన్ హిస్ ఫాదర్ సెడ్ నో టు సెండ్ హిమ్ టు ది IIT.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ పోతుంది. ఇక సెకండ్ యూనిట్ లోకి వస్తే ది డియర్ డిపార్టెడ్ లెసన్ మీకు చెప్పాను కదా, రిజెక్ట్ ఇప్పటి వరకు మీ కాంఫరెన్స్ ప్యాసేజెస్ లో దీన్ని చూపించలేదు, తక్కువ ఛాన్స్ ఉంది అన్నాను, ఇక్కడ ఛాన్స్ ఉంది. డిస్క్రిప్షన్ ఆఫ్ అబుల్ మరివెదర్స్ ఫీలింగ్స్ వెన్ హీ కేమ్ టు నో అబౌట్ ది ట్రూ ఐడెంటిటీ ఆఫ్ హిస్ డాటర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీలింగ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. తర్వాత ది నెవర్ నెవర్ నెక్స్ట్ లెసన్ నుండి డిస్క్రిప్షన్ ఆఫ్ Aunt Jane's feelings when she came to know about the lavish knife and installments of Jack and Jill. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ది బ్రేవ్ పాటర్ నుంచి డిస్క్రిప్షన్ ఆఫ్ పాటర్స్ ఫీలింగ్స్ వెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది జనరల్ ఆఫ్ ది ఆర్మీ. ఈ 4 డిస్క్రిప్షన్స్ నుంచే వస్తాయి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఈ ఫస్ట్ 4 యూనిట్స్ నుంచి చూసుకోండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇది డిస్క్రిప్షన్ కి సంబంధించి. ఇక బయోగ్రాఫికల్ స్కెచ్, లెటర్ రైటింగ్ బియాండ్ సిలబస్, పర్సనల్ లెటర్స్ వస్తాయి లెటర్ రైటింగ్ లో. మన బయోగ్రాఫికల్ స్కెచ్ కి సంబంధించి ఒక డేటా ఇస్తారు, దాన్ని మీరు టేబులర్ ఫార్మాట్ లో ఉన్నదాన్ని పారాగ్రాఫ్స్ గా రాయటం ఎలా అనేది ప్రతి డిస్కోర్స్ కి సంబంధించి మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్ ఒకసారి చూడండి, టీచర్స్ ప్లీజ్ వాళ్ళకి ఒకసారి సజెస్ట్ చేయండి, మీరు ఐఎఫ్పీ పైన ఒకసారి చూపించండి, మీకు కూడా యూజ్ అవుతుంది, మీ క్లాస్ రూమ్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. తప్పనిసరిగా టిప్స్ ప్రకారం నేను ఇచ్చాను, అవి యూస్ఫుల్ గా ఉంటాయి, తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇవి ఇంపార్టెంట్ డిస్కోర్సెస్. క్వశ్చన్ నెంబర్ 14 కి సంబంధించి మాక్సిమం ఇవే వస్తాయి. ఇంకేదన్నా OTR మారితే మనం ఏం చెప్పలేము, కానీ మాక్సిమం ఇవే వస్తాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 15 కి సంబంధించి మైనర్ డిస్కోర్సెస్. ఈ మైనర్ డిస్కోర్సెస్ లో భాగంగా మనకు డైరీ, నోటీస్, మెసేజ్ ఉంది. డైరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నోటీసు, ద థర్డ్ వన్ ఈజ్ మెసేజ్. అయితే నేను ఈసారి క్వశ్చన్స్ చెప్తాం అనుకుంటున్నా, ఏమొచ్చే అవకాశం ఉంది, తక్కువ సిలబస్ కాబట్టి. డైరీకి సంబంధించి డైరీ ఆఫ్ నిక్ వెన్ హీ వాజ్ డిప్రెస్డ్ చాలా ఇంపార్టెంట్ ఏరియా. అసలు కాంప్రిహెన్షన్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, కాన్వర్జేషన్ కానీ, డైరీ రైటింగ్ కానీ, ఆ ఫీలింగ్స్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి డైరీ వస్తుంది. Nick read a newspaper article when he was 13 years old. After reading that newspaper article, his attitude towards his life totally changed. అదొక ఇంపార్టెంట్ ఏరియా, అది కూడా డైరీలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 డైరీస్, ఫస్ట్ యాటిట్యూడ్ ఇస్ యాటిట్యూడ్ నుంచి. తరువాత మనకి ఇంకా నారాయణమూర్తిలో మూర్తి డైరీ ఒకటి, when his father said no to send him to the IIT. అది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఆ ఏరియా ఉంది చూసారా, now his father was reading a newspaper when he met him. ఆ ఏరియా ఉంది చూసారా, అది అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఏరియా లేకుండా ఎగ్జామ్ ఉండదు అసలు. ఆ పర్టికులర్ ఏరియా నీకు సంబంధించి, డిప్రెషన్ కి సంబంధించి, సాడ్ ఫీలింగ్స్ ఉన్న దానికి సంబంధించి, తర్వాత అదేవిధంగా 13 years ఏజ్ అప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్ చదవటం, అదేవిధంగా బెథనీ హ్యామిల్టన్ మీట్ అవ్వటం, ఈ ఏరియాస్ ఉన్నాయి చూసారా, అవి చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించి. ఆ ఏరియాస్ డోంట్ మిస్ దెమ్, ఓకేనా. డైరీ ఎంట్రీలో ఇంకొక ఇంపార్టెంట్ డైరీ డియర్ డిపార్టెడ్ నుంచి మళ్ళీ అబుల్ మరివెదర్స్ డైరీ, చాలా 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 ఇంపార్టెంట్. వెన్ హీ కేమ్ టు నో అబౌట్ ది ట్రూ నేచర్ ఆఫ్ హిస్ డాటర్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక అబుల్ మరివెదర్ డైరీ, దాన్ని ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్రేవ్ పాటర్ లో నుంచి పాటర్స్ డైరీ వెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ జనరల్, అగైన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్ ఏరియా. తర్వాత ఆంట్ జేన్ డైరీ వెన్ షీ కేమ్ టు నో అబౌట్ ది లావిష్నెస్ ఆఫ్ జాక్ అండ్ జిల్, అది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ ఏరియాస్. ఇవన్నీ నేను చెప్పేది రిపీటెడ్ డిస్కోర్సెస్ అన్ని నేను చెప్పేటువంటి ఈ ఏరియాస్ నుంచే వస్తాను. మీరు గమనించారు కదా, డిస్కోర్స్ మారుతుంది కానీ ఏరియాస్ ఏమి ఇస్తాను అంటే అవి చూడండి ఎంత ఇంపార్టెంట్ ఏరియాస్ అవి. సిలబస్ టీచర్స్ మీరు గమనించే ఉంటారు, స్టూడెంట్స్ మీరు ఫస్ట్ టైం 10th లో ఇప్పుడు చూస్తా ఉన్నారు కాబట్టి మీ కొత్త, టీచర్స్ పాత ఇదంతా. కాబట్టి ఈ ఏరియాస్ పైన ఫోకస్ పెట్టించండి స్టూడెంట్స్ అందరినీ, వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకే కదా. ఇవి పాటర్స్. తర్వాత జర్నీ లెసన్ లోకి వస్తే, జర్నీ లెసన్ లోకి వెళ్ళిన తర్వాత నేరేటర్ ఆఫ్టర్ రీచింగ్ హిస్ ఆఫీస్ డైరీ రాసుకుంటే ఎలా రాసుకుంటాడు అనేది, ఇది ఒక డైరీ ఇంపార్టెంట్ గా చూడండి. ఇక నెక్స్ట్ మనం నోటీస్ కి సంబంధించి చూసినట్లయితే, ఇంపార్టెంట్ నోటీస్ మనకు చూసినట్లయితే, మనకి యాటిట్యూడ్ ఇస్ యాటిట్యూడ్ లెసన్ నుంచి, అంటే సిలబస్ బేస్డ్ గా ఉండాలి నోటీస్ అనేది కంపల్సరీగా. ఎందుకంటే టెక్స్ట్ డిపెండెంట్. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి ఈ 3 డిస్కోర్స్ కూడా సిలబస్ బేస్డ్. క్వశ్చన్ నెంబర్ 16 బియాండ్ సిలబస్, మీకు తెలిసిందే. ఈ 3 టెక్స్ట్ బుక్ జనరేటెడ్ గా ఉండాలి ఇన్పుట్. కాబట్టి ఏం చేయాలి అంటే, యాటిట్యూడ్ ఇస్ యాటిట్యూడ్ నుంచి నిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్కి వస్తుంటే ఒక హెడ్ మాస్టర్ గా మోటివేషనల్ స్పీకర్ వస్తాడు కాబట్టి నోటీస్ ఎలా ఇస్తావు అనేది, లేదా బ్రేవ్ పాటర్ కి ఫెలిసిటేషన్ సందర్భంగా కింగ్ ఒక నోటీస్ ఇస్తే ఎలా ఇస్తాడు అనేది, ఇట్లాంటి 2 టాపిక్స్ అయితే నోటీస్ లో బాగా గుర్తుపెట్టుకోండి. లేదా మనకు అక్కడ 4th యూనిట్ లో మనకు ఉంది
ఫిల్మ్స్ అండ్ థియేటర్కి సంబంధించి ఏదన్నా మీ స్కూల్లో ఒక మూవీ ప్లే చేయబోతా ఉన్నారు, దానికి సంబంధించి హెడ్ మాస్టర్ గానో కల్చరల్ సెక్రటరీ గానో నువ్వు ఒక నోటీస్ ఇస్తే ఎలా ఇస్తావు, ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు వాటిపైన మీరు నోటీసులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మెసేజ్ కి సంబంధించి ఇంపార్టెంట్ వచ్చేసి నిక్స్ మదర్స్ మెసేజ్ టు ది డాక్టర్. దేనికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి కలుసుకోవడానికి అని మెసేజ్ పెడితే ఎలా పెడుతున్నారు అనేది ఒకటి చూసుకోండి. ద డియర్ డిపార్టెడ్ లెసన్ నుంచి హెన్రీ స్లేటర్ జోర్డాన్స్ కి మెసేజ్ పెడతాడు కదా అబౌట్ ది డెత్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్ అబుల్ మెరివెదర్. ఆ మెసేజ్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ గా ఉండబోతా ఉన్నాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 16 లో మనకి తెలిసిందే పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్ 3 ఉన్నాయి. పోస్టర్, ఇన్విటేషన్ మాక్సిమం ఈ రెండే వస్తూ ఉంటాయి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఫుల్ పేజ్ మెయింటైన్ చేయడం, కలర్ఫుల్ గా ఉపయోగించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మెసేజ్ పోస్టర్ కి, ఇన్విటేషన్ కానీ ఏదైనా మైనర్ డిస్కోర్సెస్ అన్ని ఫుల్ పేజ్ లో చక్కగా నింపి బ్యూటిఫుల్ గా పేజీలో ఆ లేఅవుట్ మీకు వచ్చినట్టయితే మాక్సిమం మార్క్స్ వస్తాయి. డిస్కోర్సెస్ లో పర్టికులర్ గా క్వశ్చన్ నెంబర్ 16 లో 5 వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది డిస్కోర్సెస్ కి సంబంధించి. ఇక క్వశ్చన్ నెంబర్ పార్ట్ బి, పార్ట్ ఏ అయిపోయింది ఇక్కడికి 60 మార్క్స్ కి సంబంధించి. పార్ట్ బి ఓపెన్ చేయగానే మనకు క్వశ్చన్ నెంబర్ 17 to 21 ఒక అన్సీన్ పోయం గానీ ప్యాసేజ్ గానీ వస్తుంది. ఎక్కువ సార్లు పోయం వస్తుంది, అంత మాత్రం పోయమే రావాలని ఏం లేదు, ప్యాసేజ్ అయినా ఇవ్వచ్చు. బట్ దీని కింద 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్క్, 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్ కి పక్కనే బ్రాకెట్ ఉంటుంది, బ్రాకెట్ లోనే ఆన్సర్ పెట్టాలి. అంతేగాని మరి స్టూడెంట్స్ కొందరు ఏం చేస్తున్నారంటే ఒక్కోసారి బ్రాకెట్ లో ఏ రాసి కింద బ్లాంక్స్ లో అక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ లో ఒక టిక్ పెడుతున్నారు, అక్కడ బ్రాకెట్ లో ఒకటి రాస్తున్నారు. అట్లాంటప్పుడు 2 పోతాయి. కాబట్టి ఏదైనా ఒకటే బ్రాకెట్ లోనే పెట్టాలి ఆన్సర్, కింద టిక్ పెట్టుడు కాదు. అర్థమైంది కదా? మీరు ఎట్టి పరిస్థితుల్లో పని చేయొద్దు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి జనరల్ గా అక్కడైతే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అడుగుతా ఉన్నారు, మీనింగ్ అడుగుతా ఉన్నారు, తర్వాత పోయం బేస్డ్ ఉన్న కాంటెంట్ పైన ఒక 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అలా వస్తా ఉంటాయి. సింపుల్ పోయమ్స్ వస్తాయి. 12 to 14 లైన్స్ సైజుకి మించి అవ్వకూడదు అనే రూల్స్ ఉన్నాయి. జాగ్రత్త. క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింటింగ్ రూల్స్ ఫాలో అవుతూ క్వశ్చన్ పేపర్ సెట్ చేయవలసి ఉంటుంది. సింపుల్ పోయమ్స్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సింపుల్ పోయం ఉండాలి, 12 to 14 లైన్స్ మించి ఇవ్వద్దు అని. ఒక లైన్ అటు ఇటు కావచ్చేమో కానీ బట్ పెద్ద పెద్ద పోయమ్స్, డిఫికల్ట్ పోయమ్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే పిల్లల కాంప్రిహెన్షన్ లెవెల్ అట్లా ఉండదు. క్వశ్చన్ పేపర్ సెక్టర్స్ గా చేస్తా ఉన్న వాళ్ళ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళందరికీ మన రిక్వెస్ట్, మీరు దయచేసి క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ రూల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసుకొని పేపర్ సెట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే సెట్ ఆడో రూల్స్ ఉంటే మన ప్రతాపం పిల్లల పైన చూపించడం కోసం మనకే అర్థం కాని పోయమ్స్ పిల్లల పైన రుద్ది వాడు కూర్చోరాదా. చాలా మంది ఏంటి మనకే ఆన్సర్ దొరికి పిల్లోడు పెట్టాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు అంత ఫారిన్ పోయిటరీ ఇంగ్లీష్ తీసి ఓల్డ్ ఇంగ్లీష్ పోయమ్స్ తీసి ఇచ్చేసి అసలు పిల్లలకి ఆ లెవెల్ లేదు. అదేమన్నా వాళ్ళు లిటరేచర్ చదువుతున్నారా? సింపుల్ కాంప్రిహెన్షన్, అది సింపుల్ కాంప్రిహెన్షన్. దానికి సంబంధించి సింపుల్ పోయమ్స్ ఇవ్వాలనే రూల్స్ ఉన్నాయి. సింపుల్ మన టీచర్స్ హ్యాండ్ బుక్ చూడండి, మీకు అర్థం ఉంటుంది. నేను చెప్పేది మీరు నమ్మాల్సి లేకపోతే సింపుల్ పోయమ్స్ ఇవ్వాలి. 12 to 14 లైన్స్ చిన్న పోయమ్స్ తీసుకొని ఇవ్వాలి. పిల్లలకి అర్థమయ్యే తీరుగా పోయమ్స్ ఉండాలి. ఇది నా రిక్వెస్ట్. ఇది ఉన్నటువంటి సిస్టమ్. ఇది నేను చెప్పినాను ఇంకోటి చెప్తున్నాను కదా, ఎవరు చేసిన ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఫాలో కాకుండా మన సొంత పెత్తనాలు చేయకూడదు. ఆడ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి మార్క్స్ రాదు. ఇందుట్లో ఏంది హార్డ్ పోయిటరీ ఇస్తే పిల్లలకి ఎట్లా అర్థమవుతుంది? మీకు అంత ఇబ్బంది అనుకుంటే అన్సీన్ పోయమ్స్ మంచిగా దొరకపోతే ప్యాసేజ్ ఇవ్వండి, రూల్స్ ఫాలో అవుతే ఇవ్వండి. ఎవరు చేసినా ఇబ్బంది ఏముంది కదా? ఇదైతే మీరు దయచేసి క్వశ్చన్ నెంబర్ 17 to 21 అందరూ మారాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నా, మీరు అందరూ కూడా అవసరమైతే ఈ వీడియో ఈ షార్ట్ కట్ చేసినా షేర్ చేయండి ఇంకా అవసరమైన వాళ్ళకి. ఇట్లా ఇదైతే బాగా వైడ్ పబ్లిసిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ విషయం పైన. అన్సీన్ పోయమ్స్ పిల్లల పైన బలవంతంగా రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. 10th క్లాస్ స్టూడెంట్ వాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకళ్ళు 16 లైన్స్ 17 లైన్స్ 20 లైన్స్ ఉన్న పోయమ్స్ ఓల్డ్ ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ అవి రుద్దుతున్నారు పిల్లల పైన ఆడాడు తీసుకొచ్చి. జనరల్ గా ఏంటంటే ఇండియన్ ఇంగ్లీష్, మన టాగోర్ ఇట్లాంటి వాళ్ళు రాసిన సరోజినీ నాయుడు ఇట్లాంటివి ఉన్నాయి. సరోజినీ నాయుడు రాసిన పోయమ్స్ కూడా కొన్ని టఫ్ గా ఉన్నట్టు ఉన్నాయి. ఆ పిల్లలకి అర్థం కాని వొకాబులరీ ఉంటుంది, వాళ్ళు ఎట్లా కాంప్రహెండ్ చేస్తారు దాన్ని? అన్సీన్ కదా, అది కూడా వాడాలి కదా, మినిమం అర్థం చేసుకోవాలి కదా. సింపుల్ అండ్ 12 to 14 లైన్స్ పోయమ్స్ అనేది ఉంది. పబ్లిక్ ఎగ్జామ్స్ లోపటికైనా మనం అందరం అవేర్నెస్ తెచ్చుకొని మారవలసిందిగా కోరుతా ఉన్నా నేను. సిస్టమ్ ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళు దయచేసి సీనియర్ టీచర్స్ మీట్ అవ్వండి. క్వశ్చన్ పేపర్ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం అయితే మన అందరిపైన ఉంటుంది. ఏ స్కూల్లో వాళ్ళైనా, వాడు స్కూల్లో చేసుకున్నదైనా బయట చేసుకునేదైనా సిస్టమ్ ఎవరూ సొంతం చేయొద్దు.
మన గవర్నమెంట్ కొన్ని సిస్టమ్స్ ఇస్తారు, రూల్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి. ఎట్లా చేయమన్నారు? 40% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ షుడ్ బి ఈజీ, 40% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ షుడ్ బి మోడరేట్, ఓన్లీ 20% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ షుడ్ బి టఫ్. క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ వాల్యూ అది, మనకు అట్లుంది సిస్టమ్. పబ్లిక్ ఎగ్జామ్స్ లోపటైనా అందరూ మారవలసిందిగా. ఇక్కడనే పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడవద్దు. ఇచ్చేవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బ్లాంక్ ఫిల్ ఇన్ ది బ్లాంక్ టైప్ లో ఉంటాయి. అందుకే ప్రతి క్వశ్చన్ కి బ్లాంక్ ఉండాలి, క్వశ్చన్ టైప్ కాదు ఇవ్వాల్సింది. కొందరు ఇంకా ఏమైతే క్వశ్చన్ టైప్ ఇవ్వకూడదు. హూ ఈజ్ ద పోయట్ అని క్వశ్చన్ అడగకూడదు, వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అడగకూడదు. ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ దిస్ లైన్ ఈజ్ డాష్, అట్లా నాది సిస్టమ్ అది. వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే షార్ట్ క్వశ్చన్ అవుతుంది. టీచర్స్ గుర్తుపెట్టుకో, ఫిగర్ ఆఫ్ స్పీచ్ లేకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనకూడదు. ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ డాష్, ఇక్కడ అడగాలి. అది క్వశ్చన్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కి, షార్ట్ క్వశ్చన్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఫిల్ ఇన్ ది బ్లాంక్ టైప్ లో ఉంటుంది అనమాట. మనం అడగాల్సిన పద్ధతి అది. దయచేసి గుర్తు పెట్టుకోండి, ఫాలో అవ్వండి, నేర్చుకోవాలి, నాలెడ్జ్ రోజు రోజు పెంచుకోవాలి. మనం సీనియారిటీ పెరగడం అంటే సిస్టమ్ తెలుసుకొని మనం రోజు రోజు ముందుకు పోవాలి, అది పద్ధతి. ఓకే కదా. ఇక క్వశ్చన్ నెంబర్ 22 to 26 కి సంబంధించి ఎడిటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన దాంట్లో వండర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అన్సీన్ పోయమ్స్ కి సంబంధించి కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్నిటికునే బాబు, నేను అన్ని చెప్తాను కదా. అన్నిటి క్వశ్చన్ నెంబర్ 1 to 36 అన్నిటిపైన స్పెషల్ వీడియోస్ ఉన్నాయి. 22 to 26 ఎడిటింగ్ సంబంధించి మనకు నేను చాలా రూల్స్ చెప్పినప్పటికీ తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. అది కూడా సింగిల్ పారాగ్రాఫ్ ఉన్నది ఇస్తారు. 2-3 పారాగ్రాఫ్ కంబైన్ చేసుకునే విధంగా ఉండదు. సింగిల్ పారాగ్రాఫ్, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న పారాగ్రాఫ్ నే తీసుకుంటారు. అన్ని గ్రామర్ రూల్స్ మనం కరెక్ట్ అయ్యే విధంగా ఇచ్చే పారాగ్రాఫ్ ని తీసుకోవాలి. మీరు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ నేర్చుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అందులో మనం పారాగ్రాఫ్ ఏదో తీసుకుంటాం, దాంట్లో మనకు రూల్స్ ప్రకారం ఇవ్వలేనట్టు ఉందనుకో, ఆ పారాగ్రాఫ్ చూజ్ చేసుకోవడం ఫులిష్నెస్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే పారాగ్రాఫ్ లో తప్పనిసరి వర్బ్ కి సంబంధించి జంబుల్డ్ వర్డ్స్, ఎక్సెస్ వర్డ్స్ అంటే తెలుసు కదా, డబుల్ కంజంక్షన్స్ ఉంటాయి. బట్ దో ఇట్లా ఒకే దాంట్లో 2 వస్తూ ఉంటాయి. వర్బ్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ చేంజ్ అవుతా ఉంటది, అది జంబుల్డ్ వర్డ్స్ అన్నాన్నే. తర్వాత ఎక్సెస్ వర్డ్స్ 3, కరెక్ట్ వర్డ్ ఫామ్ 4, 5వది ఇంకా ప్రిపోజిషన్, కంజంక్షన్, లేకపోతే 2+ వర్బ్ అని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. బట్ వీటిలలో వస్తా, ఇప్పుడు నేను చెప్పిన చూసారు వర్బ్, ఇంకోటి ఏమన్నాను జంబుల్డ్ వర్డ్స్, 3వది ఎక్సెస్ వర్డ్స్, కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్. ఈ 4 ఇప్పుడు నేను చెప్పిన 4 3 వస్తాయి. అసలు ఇవే మేజర్ హార్ట్ అనమాట ఎడిటింగ్ సంబంధించి. ఈ 4, మిగతాది 2+ వర్బ్, మోడల్ ప్లస్ వర్బ్ అని ఇట్లాంటివి ఉన్నాయి. మనకు స్పెసిఫిక్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అవే వస్తాయి, ఎవరిచ్చినా అవే. ఇందాక చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ ఎందుకు బాగా చదవాలంటే ఎడిటింగ్ లో ఇంగ్లీష్ గ్రామర్ పైన అవగాహన ఉన్నా లేకపోయినా కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ చేస్తారు. బాగా టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు డిస్కోర్సెస్ బాగా రాయగలుగుతారు, ఎడిటింగ్ కంపల్సరీ చేయగలుగుతారు ఈజీగా. అందుకే లెసన్ బాగా చదవాలి. లెసన్స్ బాగా చదివితే ఎడిటింగ్ లో అలా వచ్చేస్తాయి 5/5. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే ఆన్సర్ సెంటెన్స్ కిందనే రాయాలి. వర్డ్ పైన తప్పిపోయిందో దాన్ని సరి చేసి కింద వర్డ్ ఒకటి రాస్తున్నారు బ్లాంక్ లో. అలా రాయటం లేదు, ఇన్స్ట్రక్షన్ చదవండి. రీరైట్ ది సెంటెన్స్ అగైన్ బై మేకింగ్ నెసెసరీ కరెక్షన్. సెంటెన్స్ మళ్ళీ రాయాలి, తప్పు ఎక్కడైతే సరి చేశారో దాన్ని అండర్లైన్ చేయండి. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 27 to 31 క్లోజ్ టెస్ట్. ఇది అన్సీన్ పారాగ్రాఫ్ ఇస్తారు, 5 బ్లాంక్స్ ఉంటాయి, ఒక్కొక్క బ్లాంక్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా అయితే దీన్ని మీరు తెలుగుగా చూసినట్లయితే ఇది అసలు కొత్త క్వశ్చన్ కాదు. ఎడిటింగ్ ఈ 2 ఒకటే. 22 to 26 లో ఏం చేస్తారో 27 to 31 మధ్య కూడా అదే చేస్తాం. ఇది అక్కడేమో సెంటెన్స్ ఎర్రర్ కరెక్షన్ చేస్తారు, ఇక్కడ బ్లాంక్ లో అప్రాప్రియేట్ వర్డ్ చూజ్ చేసుకుంటారు. చూజ్ చేసుకునేది కూడా అవే ఎడిటింగ్ రూల్స్ ప్రకారం, సేమ్ టు సేమ్. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? 2 డిఫరెన్స్లు. అదేమో ఎడిటింగ్ 22 to 26 టెక్స్ట్ బుక్ అది, ఇదేమో బియాండ్ సిలబస్ లో లేని పారాగ్రాఫ్ ఇస్తారు. అక్కడేమో సెంటెన్స్ మొత్తంలో ఎర్రర్ కనిపెట్టాలా, ఇక్కడ బ్లాంక్ లో అట్లా ఆ రూల్స్ ఫాలో అవుతూనే ఇక్కడ ఏ వర్డ్ వస్తుందో చూజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేది కూడా వర్బ్, తర్వాత ప్రిపోజిషన్, కంజంక్షన్, ఆర్టికల్, రిలేటివ్ ప్రొనౌన్. మాక్సిమం 5 వస్తాయి, 90%. ఇంకొకటి ఉంది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, 6. ఈ ఇందుట్లో ఇస్తారు. మీరు చూడండి, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ కరెక్ట్ ఎడిటింగ్ లో చెప్పా ఆడొస్తుందని, ఇక్కడ చెప్పా. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చెప్తా ఉన్నా చూడండి, 32 to 36 ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ. ఇది టెక్స్ట్ బుక్ లో పారాగ్రాఫ్ ఇచ్చేసి 5 వర్డ్స్ అండర్లైన్ చేస్తారు. అందుట్లో ఒకటి సినోనిమ్ అడుగుతారు, ఇంకొకటి యాంటోనిమ్ అడుగుతారు, 3 ఏమో ఇంకా మనకి ఇంకా హోమోఫోన్ అడగొచ్చు, కరెక్ట్ స్పెల్లింగ్ కూడా అడగొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సినోనిమ్,
యాంటోనిమ్ 2, 3 ఇవి అడుగుతారు. ఏంటది? కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్స్. ఇది కూడా టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ ఎందుకు చదవాలి? ఎందుకు ఈ టెక్స్ట్ బుక్ ఎవరైతే బాగా చదువుతారో ఎడిటింగ్ బాగా చేస్తారు, డిస్కోర్సెస్ బాగా రాస్తారు, కాంప్రిహెన్షన్ చేస్తారు. ఇక్కడ 32 to 36 లో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ 3 మార్క్స్ కి వచ్చే అవకాశం ఉంది, 3 మార్క్స్ కి. ఇది మీకు ఇంగ్లీష్ వస్తే అర్థమైతే టెక్స్ట్ బుక్ బాగా చదివిన వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఎడిటింగ్ చేయడం ఎట్లాంటిది ఇది కూడా అంతే. వర్డ్ యొక్క కరెక్ట్ ఫామ్ చూసారా? కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ దగ్గర 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఎడిటింగ్ లో వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ లాస్ట్ 32 to 36 లో కనీసం 4 మార్క్స్ కి వస్తుంది కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్. వర్డ్ యొక్క అడ్జెక్టివ్ ఫామా, యాడ్వర్బ్ ఫామా, వర్బ్ ఫామా, నౌన్ ఫామా, ఈ 4 ఫామ్స్ ఉంటాయి కదా. ఈ 4ట్లో దాని యొక్క సరైనటువంటి ఫామ్ రాయటం 4 మార్క్స్ నుంచి 5 మార్క్స్ వరకు వస్తుంది. ఇవే వస్తూ ఉంటాయి. ఇది టెక్స్ట్ బుక్ పారాగ్రాఫే. దీనికి సంబంధించి ఇంతకు ముందు మనం ఇగ్నోర్ చేసిన లెసన్స్ ఉన్నాయి చూసారా, కాంప్రిహెన్షన్ అన్న వాటిలలో. ఏంటది? డియర్ డిపార్టెడ్ ఒకటి, తర్వాత ది నెవర్ నెవర్ నెక్స్ట్ ఒకటి, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని చూసారా. అవి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది 32 to 36 లోపల. ఇక్కడ 32 to 36 లో, లేదా అక్కడ ఉన్నటువంటి ఎడిటింగ్ లో అక్కడ ఎక్కడైతే ఇగ్నోర్ అయిందో అవి ఇక్కడ వస్తాయి. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రతి లెసన్ నుండి ఏదో ఒక భాగం ఇస్తారు. ఒకే లెసన్ కి టోటల్ వెయిటేజ్ ఎక్కువ ఇయ్యరు. కాకపోతే యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్, ది జర్నీ, హార్ట్ అనమాట. SA1 కి ఈ 2 లెసన్స్ హార్ట్. సో ఈ వీడియో యూస్ఫుల్ గా ఉందని భావిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.